పూజింపదగిన నామము, కీర్తించదగిన గొప్ప నామము, శ్రేష్ఠ నామము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మన పక్షమున యుద్ధములు చేసే యుద్ధశూరుడైన దేవుడు, మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ జీవాధిపతి అయిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనము. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానం అండి ఈ దినాన్న దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన మనందరితో చెప్తున్న మాట, నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ కొరకు ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా పక్షాన్ని ఎవరు లేరండి, నా కోసం ఎవ్వరు లేరండి, నా అన్నవాళ్ళు నాకు ఎవ్వరు లేరండి. ఒకవేళ ఉన్నా కానీ వారందరూ నాకు దూరస్తులే. వారెవ్వరికి నేను ఇష్టం కాదండి, వారెవ్వరికి నేను పనికిరారు అని అనుకుంటున్నావా? దేవుడు నీకోసమే ఈ వాగ్దానం. ఆయన నీతోనే అంటున్నారు, నేను నీ పక్షమున ఉన్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్త సృష్టికర్త అయిన దేవుడు, తన నోటి మాట చేత సమస్తాన్ని నిర్మించిన దేవుడు, తన మహత్తైన మాట చేత సమస్త భూమండలం అంతటిని, సమస్త సృష్టి యావత్తును పరిపాలిస్తున్న దేవుడు నీ పక్షానున్నాడు, మన పక్షానున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యం తెచ్చుకో. ఎవరైనా గొప్పవారు మనకు తెలుసుంటే, మన పక్షాన్నుంటే, మనకున్న ధైర్యం అంతా ఇంత కాదు. అలాంటిది సర్వశక్తిమంతుడైన దేవుడే నీతో నాతో మాట్లాడుతూ వాగ్దానం ఇస్తూ, నేను మీ పక్షానున్నాను. ఈ లోకరీత్యా చూసుకుంటే అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, ఏమీ లేనప్పుడు దరిదాపుల్లో ఒక్కరు కనపడరు. కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన అబద్ధికుడు కాదు. ఆయన చెప్పిన మాట నెరవేర్చే దేవుడు. ఏ పరిస్థితుల్లోనైనా నేను నీ పక్షాన్ని ఉంటాను నా ప్రియ సహోదరుడా సహోదరా, నా ప్రియ కుమార్తె కుమారుడా అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎలాంటి స్థితిగతుల్లోనైనా ఆయన నీ పక్షాన్ని ఉంటారు. క్రొత్త నిబంధన గ్రంథంలో 4 సువార్తలు. ఈ 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు అనేకులకు మేలు చేశారు, అనేకులను స్వస్థపరిచారు, అనేకులు ధైర్యం చెడిపోతే ధైర్యాన్ని ఇచ్చారు, ఆదరణ కొరువైన వారికి ఆదరణకర్తగా నిలిచారు. వీరందరినీ దేవుడు మేలు చేస్తానే వచ్చారు. వీరందరూ వెలివేయబడిన వారే, వీరందరూ పనికిరాని వారే, ఎన్నిక లేని వారే. వారందరినీ దేవుడు కనుగొని, వెతకి కనుగొని, ఎంత గొప్ప మాట అండి. ఆయన ఎన్నిక లేని వారిని వెతికి కనుగొని వారికి మేలు చేసి, వారికి ధైర్యం ఇచ్చి, వారికి స్వస్థత ఇచ్చి, ఆదరణ ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన. ఆ దేవుడు ఈ దినాన్ని నీతో చెప్తున్నారు, నేను నీ పక్షాన ఉన్నాను, ధైర్యంగా ఉండు. ఎవరున్నా లేకపోయినా, నీ కుడి ప్రక్కన 1000 మంది పడిపోయినా, నీ ఎడం ప్రక్కన 10,000 మంది పడిపోయినా, నేను మాత్రం నీ పక్షాన్ని నిలబడే ఉంటాను. ధైర్యం తెచ్చుకో. ఆ దేవుడు ఉన్నారు. ఆ దేవుడు నీ వైపు తిరగగా నీవు దున్నబడి విత్తబడతావు, నీవు చిగురిస్తావు, నీ జీవితం సస్యశ్యామలం అయిపోతుంది. ఎప్పుడైతే దేవుడు నీ వైపు తిరిగాడో, ఎండిపోయిన నీ జీవితం, ఎడారైపోయిన నీ బ్రతుకు చిగురిస్తూ ఉంది, పుష్పిస్తూ ఉంది, ఫలిస్తూ ఉంది. ఆ గొప్ప దేవుడు నీ పక్షాన్ని ఉన్నారు. నిరాశల్లో ఉన్నావా, నిస్పృహల్లో ఉన్నావా? నాకంటూ ఎవరు లేరండి, నా పక్షాన్ని ఎవరు లేరండి, కష్టాల్లో ఉన్నానండి అని అనుకుంటున్నావా? ఆయన నీ పక్షాన్ని ఉంటారు. అంతేకాదు, నీ వైపు తిరుగుగా నీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. 118వ కీర్తన 17వ వచనంలో, ఆయన నా పక్షమున ఉండి నాకు సహకారియే ఉండెను అని అంటారు భక్తుడు. ఆయన మన పక్షాన ఉంటారు, అన్ని విషయములలో మనకు సహకారి అయి. నువ్వు చేస్తున్న నీ చేతి పనులన్నిటిలో, నువ్వు చేస్తున్న నీ చదువులో కానీ, లేకపోతే నీ ఇతరత్ర ఏ విషయాల్లోనైనా
న్యాయబద్ధంగా నువ్వు ఏది చేస్తున్నా ఆయన నీ పక్షాన్ని నుండి నీకు సహకారిగా ఉంటారు. ఆ పక్షాన్ని ఉండే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు సహకారిగా ఉన్న దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన నమ్ముకో, ఆయనను హత్తుకో, ఆయన దగ్గరికి వచ్చి, తండ్రి నా పక్షాన్ని ఎవ్వరు లేరు ప్రభువా, నువ్వు ఉంటే చాలు తండ్రి, నువ్వు ఉంటే అన్నీ ఉన్నట్టే ప్రభువా, నువ్వు ఉంటే అందరూ ఉన్నట్టే తండ్రి అని దేవుడి దగ్గర ప్రాధేయపడు. నీ పక్షాన్ని నిలబడతారు. పరిశుద్ధుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధెవరు? ఆయనే నీ పక్షాన నీకు సహకారిగా ఉంటే ఇంకా నీకు విరోధెవరు? ఏ చేతులైతే నిన్ను వేలెత్తి చూపించి పనికిరాని వాడవని, నిన్ను చేదరించుకుని నిన్ను ప్రక్కన పెట్టేసేసి నిన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోయాయో వారందరి ఎదుట నీ తలెత్తువాడుగా దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకో. మునుపటి కంటే ఈ దినము నుండి నీవు రెట్టింపు ఆశీర్వాదములోనికి వచ్చుదువుగాక, నీవు చిగురించుదువుగాక, నీవు పుష్పించుదువుగాక, నీవు ఫలించి అనేకుల ఆకలి తీర్చే ఆశీర్వాదముగా నీవు మార్చబడుదువుగాక. నిశ్చయముగా దేవుడు ఈ వాగ్దానమును మనందరి జీవితంలో ఫలబద్ధం చేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, మీరు మా పక్షాన ఉంటారు తండ్రి. మీరు మా వైపు తిరిగితే చాలు, మేము దున్నబడి చిగురిస్తాం తండ్రి, మేము దున్నబడి విత్తబడతాం ప్రభువా. సర్వ సమృద్ధిలోనికి, సస్యశ్యామలమైన జీవితంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టే గొప్ప దేవుడవు. మీరు మా పక్షమున ఉండి మీరు మాకు సహకారిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అహరోను కర్ర ఎండిపోయిందే దేవా, కానీ నీవు అహరోను పక్షాన్ని ఉండుట వలన, అహరోను దేవుని మందిరంలో ఉండుట వలన అది చిగురించింది, పుష్పించింది, ఫలించింది. అట్టి రీతిగా ఈ దినాన ప్రభువా నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి వారి ద్వారా మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.